సో గాయ్స్ ఇప్పుడు ఏంటంటే మేము వీడియో తీస్తున్నాము. ఏంటంటే క్వశ్చన్ వాళ్ళకి ఎలా అనిపిస్తుంది నాటకాల వల్ల ఏం ఎట్లా ఉంది అని వాళ్ళనైతే కొంతమందిని అయితే ఇంటర్వ్యూ అయితే చేస్తున్నాం. సో ఇప్పుడైతే లెట్స్ గో. అమ్మా మీ పేరేం పేరు? వల్లమ్మడా? వల్లమ్మ గారు మీరు ఎప్పటి నుంచి ఈ నాటకాలు చూస్తున్నారు? చాందిలైనా మీకు ఇష్టమైన నాటకం ఏంది? మీకు ఇష్టం ఇన్ని రాత్రి బిడ్డ ఇయ్యాలి వచ్చిన కానీ పాతోళ్ళు చచ్చిపోయిండ్రు బిడ్డ, ఇప్పుడు కొత్త నేర్చిండ్రు బిడ్డ. మరి ఎట్లా కుదురుతుందో చూడాలి, అందుకని వచ్చిన ఇయ్యాలి. రాత్రిగా దూరలే ఆడ మా ఇంటికాడ వండుకొని మైకులో ఇనుకుంటా ఎంతకు నిద్ర పట్టలేదు బిడ్డ. మనసు ఇక్కడ ఉండే ఇక మీరు అక్కడ ఉండేనా, అందుకే వచ్చారు అయ్యా. అందుకే ఇష్టం ఏ కథ ఇష్టం మీకు? ఏ కథ ఇష్టం? ఎల్లమ్మది అయినా మంచిదే, మల్లన్నది, పెద్దమ్మది, మళ్ళా ఏది ఈయన ఈమె నువ్వు పెద్దనే పెద్ద ఏమే పెద్ద ఆమె పెద్ద మీరు ముగ్గురు ఒక్కటేగా? మీరు చూస్తారా? ఏం పేరు నీ పేరు? చాలమ్మ. ఈ కథలు ఎప్పటి నుంచో చూస్తున్నావు? చాలా రోజులు. చెప్పు ఎవరు ఇష్టం నీకు? ఏ కథ అంటే ఇష్టం నీకు? భూమిలో పుట్టిన భూమధారిగా ఉన్నది. మీరు టీవీ సీరియల్ చూస్తారా? టీవీ కూడా చూస్తారా? సినిమాలు ఆ సినిమాల కన్నా బెస్ట్ అది మంచిగా ఉంటాయా ఇది మంచిగా ఉంటాయా? అవి చూస్తారు ఇవి చూస్తారు. అవి మంచిగా అనిపిస్తాయి ఇవి మంచిగా అనిపిస్తాయా? సీరియల్ రికార్డ్ అవుతుందా? ఎల్లమ్మా నా నీ పేరు? ఎప్పటి నుంచి చూస్తున్నావు ఈ నాటకాలు? నేను ఇయ్యాలే వచ్చినావా? ఇంత ముందుకు రాలే? అంటే నువ్వు ఇప్పుడు కాకుండా ఇంతకు ముందుకు చూసినావు కదా నాటకాలు, అవి ఎట్లున్నాయి ఇవి ఎట్లున్నాయి? ఏమో దీన్ని గుడ్డ చూడకపోతే మొక్కలు చూడకపోతే ఎట్లా చెప్పాలి? అంతేనా? ఇయ్యాలే చూస్తున్నావు. నీకు ఏ నాటకం అంటే ఇష్టం? కథ అర్థం అయ్యేది ఏమైనా మల్లన్నది, ఎల్లమ్మది, పరశురాముంది, ఆడపిల్ల అంజమ్మది, ఇవన్నీ ఇష్టమే. ఎప్పటి నుంచి చూస్తున్నావు? అంటే నువ్వు చిన్న ఉన్నప్పుడు చూస్తున్నావు? చిన్న ఉన్నప్పుడు. ఇప్పుడు ఏం ఆడుతున్నారు? అప్పుడు ఆడిన ఆటలు. ఏం పేరు నీ పేరు? నా పేరు లలిత. లలితనా? ఎప్పటి నుంచి చూస్తున్నావు ఇవి నాటకాలు? నేను ఎప్పుడు ఆడినప్పుడు కారు చూస్తా బిడ్డ, మాకు మంచిగా అనిపిస్తుంది. మేము మంచిగా నిద్రపోతాము, మంచిగా ఈ దేవుడు అంత మంచిగా ఏడా అనిపించేది. అంటే నీకు ఏ నాటకం అంటే ఇష్టం? ఇక ఈ భాగవతం అంటేనే ఇష్టం. అంటే ఎన్ని భాగవతాలు చూస్తావు నువ్వు? మా ఆడినప్పుడల్లా చూస్తా. ఏమన్నా పేర్లు? ఆ పేర్లు ఏం పేర్లు ఉంటాయి బిడ్డ? ఈ పేర్లు రావు. ఇప్పుడు వాళ్ళు మంచిగా ఆడుతారా? అప్పుడు వాళ్ళు మంచిగా అప్పుడు మంచిగా ఆడారు జరి, ఇప్పుడు మంచిగా ఆడతలేరు ఇల్లు కొత్తగా. ఇలా కుదురుతలేదా? వాళ్ళకి మంచిగా కుదిరేదా? కొత్త వాళ్ళు కదా జర నేర్చుకుంటారు. జరిల్లు కొత్తోళ్ళు ఒక్క మంచిగా ఉండు, పాత మంచి. ఇక ఆయన ఒక్కడే మంచిగా ఆడుతుండు, ఆయనతోటే ఆట గమ్ముతుంది. మంచిగా ఆడుతురు కానీ ఇక కుర్మోళ్ళు కూడా మంచిగా ఆడేది. సినిమాలు ఎట్లా మంచిగా అనిపిస్తాయా ఇవి మంచిగా ఇది నాకు సినిమాలు అర్థం కాదు. సినిమాలు అర్థం కాదు, ఇది అర్థం అవుతుంది. అంటే ఈ కాలపోలకి సినిమాలు అర్థం అయితే ఇవి అర్థం కాదు మీకు? సినిమా అర్థం కాదు మొత్తం మీరు అట్లా ఉన్నారు. ఇదే అర్థమైతే సినిమాలు చూడవు అయితే ఇవే చూస్తావు. ఈ కాలం వాళ్ళకి జాతర మంచిగా తాగుతుంది, ఇక మంచిగా చేస్తుండు మా ముత్రాశాయిని. ఇక మేము కూడా అంతా కాల్చి చేస్తున్నాం. మంచి
మంచిగా జరుగుతుంది బిడ్డ, మంచిగా అనిపిస్తుంది. అవ్వ ఏం పేరు మీ పేరు? బుగ్గమ్మ. బుగ్గమ్మనా? కప్పాడు బుగ్గమ్మ. కప్పాడు బుగ్గమ్మనా? ఎప్పటి నుంచి చూస్తున్నావు ఈ ఆటలు? ఈ ఆటలు ఎప్పటి నుంచి చూస్తున్నావు? ఈ ఆటలా ఇప్పుడు మూడు సంవత్సరాలు అవుతుంది. ఇంతకు ముందుకు చూసినావా? ఉన్నాయేమో కానీ నాకు ఇప్పుడు ఏ రాదు లేకుంటుంది బిడ్డ. మీ అసలు సాయం చేస్తేనే బతుకుతుంది. అంతేనా? ఏ ఆట అంటే ఇష్టం నీకు? ఆటలు ఏ ఆటలు అంటే ఇష్టం? ఇవే నాటకాలు. ఏ నాటకం అంటే ఇష్టం నీకు? భాగవతం అంటే ఇష్టమా, కథ అంటే ఇష్టమా? ఏ భాగవతమా కథనా? చెప్పు. కథ అయితేనే నాకు ఇష్టం. భాగవతంకి కథ వేరు వేరు ఉంటాయా? ఏ భాగవతం అంటే ఇష్టం? ఏ భాగవతమో నాకు తెలుస్తాది. కథలు తెలుస్తాయి. ఎల్లమ్మ కథ, లింగస్వామిది, దేవుళ్ళది కథ. ఇప్పుడు ఎన్నెళ్ళ నుంచి చూస్తున్నావు ఇక్కడ? ఎన్నిసార్లు జరిగింది ఇక్కడ? ఇక్కడ 3 సార్లు జరిగింది. 3 సార్లు జరిగిందా? అంతకుముందు జరగలేదా? జరిగింది కానీ నేను రాలేదు. 3 సార్లు వచ్చిన. ఈ మలకతోటి 3 సార్లు వచ్చిన. ఇక నాకు ఈ కన్ను గుడి తీసింది, ఈ కన్ను కానొస్తలేదు. ఇక దేవునికి దయ చేసుకుంటా తిరుగుతున్నా. దేవునికి మీ అసలు పుణ్యం చేస్తుంటారు. చెప్పు ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు నరసమ్మ. ఎప్పటి నుంచి చూస్తున్నావు ఈ నాటకాలు? ఈ నాటకాలు దేవుడు వెళ్ళించండి. దేవుడు వెళ్ళిందా? వీడికి ఎట్లా అంటే ఈడ జాతర అవుతుంటే నీకు ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది మాకు దేవుడు. ఈ దేవుడు మంచిగా అనిపిస్తుందా? మంచిగా అనిపిస్తుంది మాకు. ఈ కథలలో ఏ కథ అంటే ఇష్టం? యక్షగానమా, ఈ భాగవతమా, ఇట్లున్నాయి కదా? ఇక కథలలో అంటే అన్ని ఇష్టమే. ఆడుతుంటే అన్ని ఇష్టమే అవుతుంటాయి. భాగవతంలో కూడా ఒకటి గోసది ఉంటది, ఒకటి కచ్చ సుఖం లేనిది ఉంటది, ఒకటి కచ్చం ఉన్నది ఉంటది. అన్ని మనకు ఆ నాడు వేసినాయి. ఈనాడు ఏదంటే ఎక్కువ ఇష్టం నీకు? ఎల్లమ్మ భాగవతం? ఎల్లమ్మది మంచిది ఉంటది, మల్లన్నది మంచిగానే ఉంటది. ఈ దేవుళ్ళ లింగస్వామిది ఇవన్నీ. ఇప్పుడు సినిమాలు వస్తున్నాయి కదా, ఈ సినిమాలు చూస్తావా మళ్ళా? సినిమాలా ఏమో ఎప్పుడో భారీ సినిమాలు మంచిగా ఉంటాయి, ఇవి మంచిగా ఉంటాయా? ఇక సినిమాలు వచ్చే ఒకటి అర్థమవుతుంది, ఒకటి అర్థం కాదు. ఇవి అర్థమవుతాయి భాగవతాలు? అయితే సినిమాలు అర్థం కావు. సినిమాలు కావు. ఎల్లమ్మ బాధలు ఉన్నాయి, ఎల్లమ్మదే ఇష్టం. ఎల్లమ్మకున్న సర నా బిజరకు కూడా వచ్చింది. నా అల్లుండు చచ్చిపోయి 2 బిజరకు. కొడుకు షాట్ వచ్చి కూడా జమ తగ్గించుకున్న బాధ నా కొడుకు వచ్చింది. ఇక సినిమాలల్లో వశేరాములమ్మది ఇష్టం. కష్టాలది ఎర్ర సైన్యం సినిమా కూడా ఇష్టం. ఎల్లమ్మది అయితే బరాబర్ ఇష్టం. ఇంకా ఫుల్. ఇవి అర్థమైతే ఇవి అర్థమైతే సినిమాల్లో దేవుళ్ళు అయితేనే అర్థం. దేవుళ్ళే అర్థమైతే అర్థం కావు. దేవుళ్ళు అంటే ఏ దేవుళ్ళు అంటే ఎక్కువ ఎల్లమ్మ. ఎల్లమ్మనా? లింగస్వామి అయినా సరే ఎల్లమ్మ, లింగస్వామి, అది యాదగిరి నరసింహ ఇష్టమే. ఎల్లమ్మ అంటే ఎల్లమ్మ. పరశురామయ్య బాధలు పెడతాడు తల్లిని, పుట్టుకశేర పెడతాడు, పుట్టుకశేర పెడతాడు ఎల్లమ్మను. ఇప్పుడు ఇక్కడ ఎంత దేవాలయం? ఇక్కడ కోటక్క దేవస్థానం. మరి అందరూ ఈ గుట్టకు అందరూ ఈ ఏరియా అంతా ఉందా? కొండపోసమ్మ గుట్ట అంతా ఈ తలం అంత ఉంది. అందరు దేవుళ్ళ తలమే మంచిగానే అవుతుంది. మేము బుడగున్న నుంచి ఇంత మటుకు ఆనందం లేదు. ఈ దేవుని గుట్టకు కూడా కచ్చలు కట్టుకపోయినాం కానీ ఇప్పుడు కచ్చపూలు దొక్కకుండా అయింది. దేవుని తరం అయింది, బాగుంది. ఇప్పుడు మంచిగా అనిపిస్తుంది. ఇక్కడ జరిగిన నుంచి మంచిగా అనిపిస్తుంది నీకు? జరిగిన నుంచి మంచిగానే అనిపిస్తుంది. మంచిగానే ఉంది, ఆనందం ఉంది. ఊరు కూడా నిమ్మతమే ఉన్నట్టుంది మీకు అందరికి, అంతేనా? నిమ్మతమే ఉంది.
అయితే అయితే మాలగుట్ట పోయి ఇప్పుడు ఆ తండ్రి లింగస్వామి కరకరకర పొద్దు వెళ్తున్నాగా గుబ్బులు మని కూలిండు. కూలి పొగలు వెళ్తుంటే లోకము ఏంటిదో అని లోకం అంతా ఉరికొచ్చినాక ఇక ఇట్లా అవుతుందని పండుగ ముసలామెకు కడుపుండ కనుక్కుంది. ఆ ముసలామెకు దేవుడు వచ్చిండు. దేవుడు వస్తాకల్లా వడ్డీరాయిని ఊళ్ళో వడ్డీరాయిని ఉంది. వడ్డీరాయిని తీసుకొచ్చి స్నానం చేసి అవి తీసి తరకల్లా తండ్రి గాని వచ్చిండు. ఇక ఆ తండ్రి గాని వచ్చిన సంది పూజలు ముంజాత బండి ఎట్టి చేసేది. ఈడ బండి ఎచ్చేయి అంటే బంట ఆయన చచ్చిపోయిండు. ఆయన వేసేది ఈడ. అప్పుడు పూజ ఆయన కూడా ఒక్కడే ఆయనే చేసేది. ఆయన దగ్గరికి మంది వచ్చేది, ఈడ కొలుపు పెట్టేది, అన్ని మంచిగా చేసేది. ఇక ఆయన చచ్చిపోయిండు. ఇక లోకానికి మొత్తం నిగలు వచ్చిండు. ఇక నిగలు వచ్చి ఇక పెద్దగా సాగిస్తుంది. అగో అట్లా వచ్చింది ఈ దేవుడు, ఈ భగవంతుడు. అందరూ ఊరంతా కలిసి ఇక దేవుని మంచిగా నిలుపుకొని మంచిగా చేస్తారు. ఇక చేసి నుంచి మీకు మంచి జరుగుతుంది. మంచిగానే జరుగుతున్నాయి. ఇప్పుడు చెరుగట్టు కాడ ఎట్లా నడుస్తుందో ఆడట నడుస్తుంది. మన ఊళ్ళో ఏ దేవుడు లేడు. ఈరభద్రం తీర్థం ఉంది, రాములవారి తీర్థం ఉంది, ఈడది లింగస్వామి తీర్థం ఉంది, మల్లన్న దేవుంది ఉంది, బీరప్ప దేవుంది ఉంది, పొట్టుకుట పొలకు రాముడు లక్ష్మణుడు ఉండు, తొక్కుడు మండల కాడ రాముడు లక్ష్మణుడు, చుట్టుముట్టు దేవస్థానాలు నడమ మన ఊరికి ఏది రాకుండా. ఇప్పుడు అందరు దేవుళ్ళ ఉన్నారు కానీ ఈ దేవుని బాగా పూజ చేస్తున్నారు ఇక్కడ. మరి దేవుడు అంటే ఈ దేవుడు బరకతిస్తుండు. అందరు అనుకున్న పనులు అమలవుతున్నాయి. ఆ దేవుని కూడా ఒకసారి చేస్తే బరకతిస్తుంది. మరి ఆయన బల్జోలు చేయాలా? అవును, బల్జోలు చేయాలి. బల్జోళ్ళు అంటే వేరే కులం వాళ్ళు. వాళ్ళ వీరభద్రునికి వాళ్ళు కూడా ఇప్పుడు ఎదురుగా ఉన్నది వీరభద్ర దేవుడు గుట్ట. వీరభద్రుడు ఉంటాడు. కొండపాసి ఆడో దేవుడు లక్ష్మణుడు, రాముల వారు, సీత అందులో. మళ్ళా పట్టుకుంట వాళ్ళకు రాముడు, లక్ష్మణుడు, సీత, ఆంజనేయులు, గణపతి. అయితే మేము అట్టకం వస్తున్నప్పుడు ఏమైందంటే ఆడ మన అయ్యప్ప బ్యానర్ లా ఉండే. అంటే అయ్యప్ప గుడి కూడా ఉందా? అయ్యప్ప గుళ్ళు ఇప్పుడు రూములు కట్టుకొచ్చాడు. అది అయ్యప్ప స్వామి గుళ్ళు. సాములు అందరు మాల ఆడేస్తారు. ఆన్య పూజలు ఆన్య ఇడిమూట కట్టుకుంటారు. ఆడికెళ్ళే పోతారు. అయితే ఇక్కడ దేవస్థానాలు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ మస్తు కానీ ఈ దేవిని బాగా నిలబెట్టారు. ఉన్నాయి కానీ నిలబెట్టలేదు. మళ్ళా దేవుని కూడా బొమ్మలంగా మొన్న అక్కడ చూసిన కొత్త గుడి కట్టారు. అవును, మస్తుగా చూసిన. మంచిగా అనిపిస్తుంది కదా? మంచిగా అనిపిస్తుంది. దేవుడు మహిమగల దేవుడే కదా? దేవుడు మహిమగల దేవుడే. పేరు? నా పేరు పెంటయా? ఎప్పటి నుంచి చూస్తున్నావు ఈ యక్షగానాలు, భాగవతాలు, ఈ కథలు? చెప్పు. ఎప్పటి నుంచి అంటే నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని నెలల నుంచి, ఎన్ని రోజులు అంటే ఇప్పుడు 20 ఏళ్ళ అసలు ఇలా కథలు పుట్టి. అంతేనా? 20-30 అయింది. అంతకన్నా ముందు ఈ సెల్ ఫోన్లు లేవు, ఈ ఫోటోలు లేవు, మంచి షూట్ లేవు. మనుషులు గిట్టినా ఉంది కానీ ఈ కథలు లేవు. ఇప్పుడు లేవు. అప్పుడు ఏ కథలు ఎక్కువ చూసేది నువ్వు? అప్పుడు రామ 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 అని భాగవతులు ఆడేది, తోలుబొమ్మలు ఆడేది, భజనలు చేసేది, గయ్యి ఉండే ఆ కాలంలో. ఇప్పుడు భాగవతులు గీగవతులు అన్ని మాయమైపోయినాయి. అన్ని చిత్రకథలు మాకు అర్థమే కావు. ఇప్పుడు ఆడుతున్నాయి భాగవతాలు కూడా. ఇప్పుడు ఆడుతున్నాయి భాగవతాలు. ఆడుతున్నాయి కానీ తక్కువనా? బాగా సినిమాలకు చూస్తున్నారు అందరు చాలా మంది. సినిమాలు ఆ సినిమాలకు కూడా వదలరు. ఇప్పుడు ఇంట్లోనే చూస్తారు. ఇందేనా? ఫోన్లోనే చూస్తారు. ఫోన్లలోనే అన్ని నడుస్తున్నాయి. నువ్వు సినిమాలు చూసావా? సినిమాలు చూసావా నువ్వు? నాకు అర్థం కాదు. సినిమాలు చూడవు, అర్థం కాదు. ఇవైతే అర్థమవుతాయి. గట్లే రాత్రి కొట్లు ఆడింది, ఓడి కొట్టింది, ఓడి వీధులు ఆడింది, గటువంటి అర్థం అవుతాయి అని మాకు ఇటువంటి అర్థం కాదు. ఇప్పుడు వీళ్ళు చెప్పింది అర్థమవుతుందా నీకు? ఇంట్లో అర్థమవుతుంది. అర్థమవుతుందా?
ఇక్కడ మంచి చేస్తారా ఆయన ప్రతి సంవత్సరం ఆయన మంచి చేస్తారు ఆయన మంచిగా రాజు పతాని అట్లా. దేవుని గురించి చెప్తా. ఇప్పుడు ఈడ దేవుడు ఉంటాడు ఈడ జాతర ఎక్కడ మీది ఊరు కదా? కాదు మాది ఎక్కడ? మాది హైదరాబాద్. ఏమన్నా అయితే గుర్తుపడతాడు. అదే మన హైదరాబాద్ ఇక్కడ కాదు, అందుకే అడుగుతున్నా నేను. అదే నన్ను కథలు పట్టిస్తుంది మీరు. అదే హైదరాబాద్ అయితే ఇక్కడ చాలా మంది జరుగుతుంది, అందుకే ఎన్ని ఏళ్ళ నుంచి జరుగుతుంది, ఎన్ని సంవత్సరాల నుంచి, ఎన్ని ఏళ్ళ నుంచి అని ఎంక్వైరీ చేస్తున్నాం అంతే. మేము 30 ఏళ్ళకి పైన. 30 ఏళ్ళ నుంచి. ఇంత ముందుకు ఉండేదా ఈ నమంతాన్ని ఇట్లా కట్టిరా? ఏది లేదు అప్పుడు, కాకపోతే ఇప్పుడు కట్టిరుగా. ఇప్పుడు ఈ కొత్తగా ఎప్పుడు కట్టిరిది? ఇంత ముందుకు ఇట్లా ఉండేదా? నేను లెక్కేసుకున్నాను, కావచ్చు 10 ఏళ్ళకి ఎక్కువనే. ఇదంతా ఇదంతా సెట్ వర్క్ ఇదంతా 10 ఏళ్ళ. ఇప్పుడు ఇదంతా చూసాక నువ్వు ఉంటావా, మధ్యలో వెళ్ళిపోతావా? ఏదంతా ఇప్పుడు ఆ నాటకం అవుతుందా, ఉంటావా? చూసావా? ఇది మీ ఊరేనా? ఇది మీ ఊరేనా? మీ ఊరేనా? ఈ ఊరు అంతా మీ గ్రామస్తులు చేసిరా, ఊరు సర్పంచ్ చేసిండే ఇదంతా? కదా నాకేం గుర్తాయా? ఊరైనా కావా? ఊరైతే నేను మూటగా తిరుగుతా, నాకేం చేస్తా. మూట అంటే ఏం చేసావే నువ్వు? చెట్టకాడ బుర్రకాడ కావాలంటే. అయితే నువ్వు బావుల పంట ఎక్కువ తిరుగుతున్నావు ఇక, ఊర్లంతా తెలియదు ఇక ఎవరు చేస్తారు ఏం కదా తెలియదు. అయితే మన ఊర్లో ఉన్నందుకు ఇంత మంచి చేస్తున్నప్పుడు నువ్వు కూడా ఏంటంటే తెలుసుకోవాలి, 10 మంది కూడా చెప్పాలి, అరే మంచి చేస్తుండ్రు అన్నట్టు. ఒకరు చెప్తే తెలియదు నా తనగా, నువ్వు చెప్తే తెలియలేదు. మంచి విషయం అన్నప్పుడు 10 మందికి షేర్ చేయాలి, చెడు విషయాలు అన్నది మనకు షేర్ చేయకూడదు. కానీ అట్లా కొంచెం మంచి జరుగుతుంది. జనాలు చాలా మంది చూస్తున్నాం మేము మార్నింగ్ నుంచి పొద్దు నుంచి చూస్తున్నాము, చాలా మంది వస్తారు, పబ్లిక్ చాలా ఊరు ఇక్కడ. నీకు ఎట్లా అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే? వీళ్ళని చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? ఎట్లా అనిపిస్తుంది? మందిని చూస్తాం అంతే, నాకేదో అనిపించేది. జాతర అంటే ఈ ఊరోళ్ళే కాదు, ఇంకా వేరే ఊరోళ్ళు కూడా మస్తు వస్తారు. ఎప్పటి నుంచి చూస్తున్నావు ఈ ఆటలు, భాగవతాలు, ఈ యక్షగానాలు ఇవన్నీ? నేను ఇప్పుడు 40 ఏళ్ళ చూస్తున్నా. 40 ఏళ్ళ చూస్తున్నావా? ఎట్లా అనిపిస్తుంది? సినిమాలు చూస్తావా నువ్వు? చూసిన సినిమాలు కూడా, కరుణామయ సినిమా చూసిన. సినిమాలు మంచిగా అనిపిస్తున్నాయి, ఈ యక్షగానాలు ఇవి మంచిగా అనిపిస్తున్నాయి? సినిమాలే మంచిగా. ఈ యక్షగానాలు దండిగా అంటే అప్పుడు చూస్తావు కదా నువ్వు, ఇప్పుడు అప్పటికి ఇప్పటికి ఏం మంచిగా అనిపిస్తున్నాయి యక్షగానాలు? యక్షగానాలా? అది హరిశ్చంద్ర, మన వచ్చి ఇంకా యక్షగానాలు అయ్యే మంచిగా. సినిమాలో ఏ సినిమా ఇష్టం నీకు? కరుణామయ సినిమా. కరుణామయ. హీరోలో ఏ హీరో ఇష్టం? హీరోనా? వెంకటేశ. ఇలా మరి భాగవతాల దండిగా పిక్చర్లు వీళ్ళు భాగవతం మంచిగా. ఇప్పుడు ఇది ఎట్లా ఉంది? దండిగా దరిద్రం ఇది ఆట మరి. అవును, ఆట మంచిదే, మనుషులు మంచోళ్ళు కాదు. మనుషులు మంచిగా కదా మరి, మనుషులు కూడా మంచులే కావచ్చు, మనుషులు మంచిగా అది ముందు లేదు, ముందు అరే కొత్తలు ఎక్కిరే ట్రైనింగ్ అవుతారు, అట్లా అనద్దు. ఇప్పుడు పాతలు కానీ పాతలు ట్రైనింగ్ చేస్తే అదేమనుకోవచ్చు, ఇది కొత్తలు కదా అని కొద్దిగా పొరపాటు అవుతుందేమో. సపోర్ట్ యాంకరేజ్ చేస్తే జర మంచిగా ఎదుగుతారు. ఇప్పుడు ఈ జాతర ఎట్లా అనిపిస్తుంది? జాతర మంచిగా ఉంది. ప్రతి సంవత్సరం జరుగుతా జాతర? దేవునికి మనం చెప్పాలి. నువ్వు ఈ ఊళ్ళో ఉండవా? నేనే ఉంటావా? మరి ప్రతి ఇయర్ జరుగుతుంది జరుగుతుందా? అది అంటున్నా నేను. ప్రతి సంవత్సరం